వేములవాడ మున్సిపాలిటీ ఎన్నికల పోలింగ్ బుధవారం ప్రశాంత వాతావరణంలో ముగిసింది. సాయంత్రం 5 గంటల వరకు అందిన అధికారిక సమాచారం ప్రకారం మున్సిపాలిటీ పరిధిలో 77.80% పోలింగ్ నమోదైంది. మొత్తం 31,803 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోగా ఇందులో 14,742 మంది పురుషులు, 17,055 మంది మహిళలు, 6 ఇతరులు ఉన్నారు. పురుషుల కంటే మహిళా ఓటర్ల సంఖ్య అధికంగా ఉండడం విశేషంగా నిలిచింది. ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. ఎన్నికల అధికారులు, పోలీసుల సమన్వయంతో పోలింగ్ ఎక్కడ అవాంఛనీయ ఘటనలు లేకుండా సజావుగా సాగింది. పోలింగ్ ముగియటంతో పోటీ చేస్తున్న అభ్యర్థుల భవితవ్యం బ్యాలెట్ బాక్సుల్లో నిక్షిప్తమైంది. ఈ ఎన్నికల్లో వృద్ధ ఓటర్లు బాధ్యతాయుతంగా పాల్గొని ప్రజాస్వామ్యంపై తన నమ్మకాన్ని చాటుకున్నారు. ఓటు హక్కు రాజ్యాంగం ఇచ్చిన అత్యంత విలువైన హక్కు. ప్రతి ఒక్కరూ ఓటు వేయాలి అని వారు పేర్కొన్నారు. అదే సమయంలో తొలిసారిగా ఓటు హక్కును వినియోగించుకున్న యువత ఉత్సాహంగా కనిపించింది. తమ మొదటి ఓటుతో పట్టణ అభివృద్ధికి దేశ నిర్దేశం చేయగలమని యువ ఓటర్లు అభిప్రాయపడ్డారు. పట్టణంలో జరుగుతున్నటువంటి మున్సిపాలిటీ సంబంధించినటువంటి ఎలక్షన్లో పోలీసు వారు ఎస్పీ గారి ఆధ్వర్యంలో అడ్వకేట్ బందోబస్తు ఎలక్షన్ కమిషన్ గైడ్లైన్స్ ప్రకారం వేయడమైంది. తర్వాత మేము రెగ్యులర్గా కూడా మానిటర్ చేస్తున్నాము. తర్వాత ప్రతి పోలీస్ స్టేషన్ క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నాము. ఓటర్స్ నిర్భయంగా వచ్చి వాళ్ళ యొక్క ఓటు హక్కును వినియోగించుకోవాలి. పొద్దున ఉదయం అంటే మార్నింగ్ 7 o'clock నుంచి ఈవినింగ్ 5 o'clock వరకు ప్రాసెస్ జరుగుతున్నది. 5 o'clock లోపల ఎవరు కానీ పోలీస్ స్టేషన్ ఎంటర్ అయితే అందరికీ కూడా ఓటు వాళ్ళని వినియోగించుకోవడానికి అవకాశం ఎలక్షన్ సిబ్బంది ఇస్తారు. కాబట్టి దయచేసి ఇది గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా పోలింగ్ స్టేషన్కి వచ్చేవాళ్ళు ఎలాంటి మొబైల్ కానీ లేకుంటే ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ కానీ తీసుకురావద్దండి. మళ్ళీ ఇక్కడ వచ్చిన తర్వాత ఈ పోలింగ్ స్టేషన్ దగ్గర ప్రాబ్లం అవుతుంది కాబట్టి ఇంటి దగ్గరనే పెట్టుకొని వచ్చేస్తే బాగుంటుంది. అదేవిధంగా ఈ గుంపులుగా ఎవరు ఉండకూడదండి. ఓన్లీ ఓటర్స్ మాత్రమే రోడ్ల పైన ఉండాలి. వాళ్ళు రోడ్డు మీద నడుచుకుంటూ రావాలి. కానీ వేరే వాళ్ళు ఇట్లా గుంపులుగా తిరిగితే మాత్రం మన ప్రైవేట్ కస్టడీ తీసుకోవాల్సి వస్తుంది. ఇప్పటి వరకు అయితే మొత్తం మన దగ్గర ఉన్నటువంటి 28 వార్డ్స్లో ప్రశాంతంగా పోలింగ్ జరుగుతున్నది. సో ఎలాంటి ఇబ్బంది లేదు. ఈ 28 వార్డ్స్లో ఉన్నటువంటి పోలింగ్ సంబంధించినటువంటి ప్రక్రియ 30 పోలింగ్ స్టేషన్ పరిధిలో జరుగుతున్నది లొకేషన్స్లో. సో ఇప్పటివరకు యాజ్ ఆఫ్ నౌ ఎవ్రీథింగ్ ఈజ్ పీస్ఫుల్. థ్యాంక్ యూ వెరీ మచ్. I'm Harini. I'm feeling very proud to cast my first vote in these elections. I have elected the person by thinking who is responsible for filling all those duties in this position, and also his promises, and the person who is capable to fulfill his promises, and the party which leads the people in a democratic way and is not partial to any other. I have elected that party in this elections. I'm Divya. I'm successfully voted my first time voting. I'm grateful to have this voting, to have a great leader. మీరందరూ కూడా ఓట్ వేయండి, ఓట్ని వినియోగించుకోండి. నమస్కారం, నా పేరు పావని. ఈరోజు నేను నా ఓటు హక్కుని 2వసారి వినియోగించుకుంటున్నాను. ఓటు వేయడం అనేది మనందరి హక్కు. దాన్ని అందరూ వినియోగించుకోవాలి. నేను కూడా నా ఓటు హక్కుని ఈసారి కూడా విజయవంతంగా వినియోగించుకున్నాను. మీరు కూడా మీ బాధ్యతని నిర్వర్తిస్తారని భావిస్తున్నాను. నేను 84 నాది టీచర్గా అపాయింట్మెంట్ చేశాను. 83 నుంచి దాదాపుగా 2013లో నేను రిటైర్డ్ అయినా. అంతవరకు కూడా నేను ఎలక్షన్ డ్యూటీ కూడా చేసిన. ఇంకా 2 నెలలు అయితే రిటైర్డ్ అయితానంగా కూడా నేను ఎలక్షన్ డ్యూటీలు చేసిన. తర్వాత ప్రెసిడెంట్ ఆఫీసర్గా చేసిన, ఏపీఓగా చేసిన, క్లర్క్గా కూడా చేశాను. చాలా సంతోషం అనిపించింది. ఇప్పుడు రిటైర్డ్ అయినాక కూడా ఈ రోజైతే నేను ప్రత్యేకించి ఓటు కోసము నేను జగిత్యాల
ఉన్నటువంటి దాన్ని నేను ఈరోజు ప్రత్యేకంగా ఓటు కోసం వచ్చిన. సంవత్సరాల వయసు పంచి కూడా నేను ఎలక్షన్ ఓటు వేసుకుంటూ వచ్చిన. తర్వాత ఎన్టీ రామారావు హయాంలో కూడా మాకు డ్యూటీలు చేసుకుంటూ అప్పటి నుంచి కూడా మేము పోస్ట్ కార్డు అవన్నీ పోస్ట్ క్యారెన్స్ అవన్నీ ఓట్లు వేసుకుంటూ వచ్చిన. నాకు 70 సంవత్సరాల నుంచి ఓటు యొక్క అనుభవం ఉంది. నేను చాలా వరకు కూడా ఓటు వేసుకుంటూ వచ్చిన. ఓటు మాత్రం ఓటు అంటే అది మన జన్మ హక్కు, మన స్వాతంత్ర్యం, అది మన జన్మ హక్కుగా నేను భావిస్తాను. ఎప్పుడైనా నా జీవితం ఉన్నంత వరకు కూడా నేను ఓటు వేయకుండా మాత్రం ఉండను. వాళ్ళు ఏ పార్టీ వాళ్ళన్నా కానీ ఏదన్నా కానీ మనకు వ్యక్తి మంచివాడు కావాలి. అది పార్టీ గురించి కాదు, మనకు వ్యక్తి మంచిగా ఈ వ్యక్తి పనిచేస్తాడా చేయడా అనేది ఆలోచించి నేను ఓటు వేయడం జరుగుతుందండి. 18 సంవత్సరాలు, నాకు 18 సంవత్సరాల నుంచి కూడా అది అప్పుడు ఆ కాలంలో 18 సంవత్సరాలు అంటే దాదాపుగా ఏం తెలియదు. వాళ్ళు చెప్తేనే మనం ఓటు వేసినాం, అంతే తప్ప మాకు అలాంటి అప్పుడు ఏం తెలియదు. నేను జాబ్కి వచ్చినాకనే నాకు ఈ ఓటు అంటే ఏంటనేది నాకు తెలిసిందండి. జై భారత్ మాతాకి జై.